చేస్తాడు, దుమ్ము పని చేస్తాడు, డియూసీడీ కథ చేస్తాడు, 10 లక్షలు ఇన్కమ్ కూడా. రెండో వాడు వస్తాడు, బిజినెస్ చేస్తాడు, 2 రోజులు కబడ్డీ అంటే వెళ్ళిపోతాడు, ఆడే పోతాడు, మళ్ళీ రాడు. సో ఇంకొక వ్యక్తి వస్తాడు బిజినెస్ లోకి, కొన్ని రోజులు పని చేస్తాడు, ఇంకో ఏకదం లీడర్ని మన దాంట్లో జాయిన్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఎస్ఆర్ నీకు తగిలి రేట్లా, నాకు మొత్తం వాళ్ళే. అందుకే లెగ్గులో డియూసీడీ చేద్దామని డిసైడ్ అయిన 3 లెగ్గులలో డియూసీడీ చేసి పెట్టినా. పోతేనే మనకు తెలుసు అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడే మనిషికి ఏం చేయాలో క్లారిటీ వస్తుంది. సార్ అంత సాఫీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంతసేపు నుంచి వచ్చిన, నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను, నాకు పురుషోత్తం సార్ బిజినెస్ చెప్పిండు, ప్రోడక్ట్ కొనుక్కోవాలి కొన్నా, అందరు చెప్పుడు పోయినా, అందరు జాయిన్ అయినరు. నా ఇన్కమ్ 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అయింది. ఇక ఈ కారు కొన్నా, ఆ కారు కొన్నా, ఇది పెద్ద ఇల్లుగా అయినా కొట్టు సపోర్ట్లు కొడతారా మీరు? అలా కథ ఉండాలి, క్లైమాక్స్ ఉండాలి, ఫైట్ ఉండాలి, ఏడుపులు ఉండాలి. సినిమా చూస్తే మీకు ఒక కథ ఉంటుంది. ఎస్ఆర్ హీరో పేద కుటుంబంలో పుడతాడు, పేద కుటుంబంలోనే పుడతాడు. హీరోయిన్ రిచ్ ఉంటుంది, వర్క్ కంటే పైసలు కట్టలు పెట్టేమంటారా, అంత రిచ్ ఉంటుంది. ఇక మళ్ళీ ఈయనకు తమ్ముడు ఉంటాడు, చెల్లి వాళ్ళ అమ్ముంటే కళ్ళు కనవడం, వాళ్ళ ఆయన ముసలాయన అంటాడు, వాళ్ళ చెల్లెకి పెళ్లి చేస్తే భర్త వదిలేస్తే మళ్ళీ వచ్చి కన్నా ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరికీ తిండి పెట్టేది మళ్ళీ హీరో, వీళ్ళకి తిండి పెట్టాలి, వీడు వచ్చి మళ్ళీ లవ్ చేయాలి, మళ్ళీ లవ్ వస్తే ఫైటింగ్ చేయాలి. అవునా? నిజమా కదా? నిజమా కదా? అట్లుంటేనే 1 హీరో అంటే సార్ అంతా అయిపోయింది. హీరోయిన్ వచ్చింది, దూకింది, చెల్ల పోయిరు, పెళ్లి చేసుకుని వచ్చి పిల్లలు అయ్యారు, ముసలు లేరు, ఎవరు లేరు, అంతా మంచిగా సినిమా చూస్తారా మీరు? చూస్తారా మీరు? అట్లా ఉండాలి, ఇంకా జిజికి ఉండాలి స్టోరీలా. అది ఉంటేనే మన గురించి కూడా, మన కథ కూడా బయట తెలుస్తుంది. ఎస్ఆర్ అంత సాఫీ పోతే కాదు. నిన్న మన ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ వచ్చింది. ఏమనంటే ఒక 2 రోడ్లు పెట్టి ఒక 2 ఐరన్ బాల్స్ పెట్టాడు. ఒకటేమో అప్ అండ్ డౌన్ ఉంది, ఒకటేమో సీదా ఉంది. ఈ 2 బాల్ని ఎట్ ఏ టైం వదిలేస్తే ఏ ముందుకు వెళ్తుంది? ఏదైతే అప్ అండ్ డౌన్ ఉందో అదే ముందుకు వెళ్తాడు. ఎందుకు చెప్పండి? ఇదేమో ఫ్లాట్ ఉంది కాబట్టి సీదా ఒకే స్పీడ్ లో పోతుంది. కానీ నెక్స్ట్ ఇది అప్ అండ్ డౌన్ ఉంది కదా, ఈ డౌన్ అయినప్పుడు వచ్చిన స్పీడ్ తోటి అది ఇంకొంచెం స్పీడ్గా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్ చూస్తేనే సక్సెస్ అవుతాం. ఏదో ఒకప్పుడు 4 పైసలు వచ్చినాయి, మళ్ళీ రానే రాదు. కొంతమంది చెప్తారు, సార్ ఏడా సార్ అప్పుడు 10,000 వచ్చినాయి, మళ్ళీ పైసలే రాలే. నాకు నువ్వు ఏం చేసినావు వస్తాయి, ఏం చేసినావు వస్తాయి. 10 మంది కింద గెలిపి నీకు పని చేయి, నీకు పైసలు వస్తాయి. ఎంతసేపు సోది నీదే, నాకే రాకపోయా, నా కడుపే నిండపాయ, నువ్వు ఇదే ఆలోచిస్తే రావాలి. ఇది విన్ విన్ సిచ్యువేషన్. వెస్టీజ్ అనేది నీ కడుపు చూసుకోకు, నీ కిందోని కడుపు చూడు, నువ్వు ఆటోమేటిక్గా నీ కడుపు నిండుతుందని చెప్తారు. సో ఇది పని చేపించే విధానం ఉన్నది. సో ఇది మర్చిపోయి నా కడుపే నిండాలి, నా పీవే రావాలి, నేనే అది చేయాలి, ఇది చేయాలంటే ఏడవుతుంది కదా. అట్లా కాదు. ఇక్కడ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ని ఫాలో అవ్వకుండా ముందుకు వెళ్తేనే 100% సక్సెస్ అవుతుంది. సో ఇంకొంతమంది ఉన్నారు, ఆయనకు చేస్తే నాకేమొస్తుంది, ఈయనకు చేస్తే నాకేమొస్తుంది, నేను పని చేస్తే నా పైనోనికి పైసలు వస్తాయి, నీ పైనోనికి పైసలు వస్తాయి, ఓకే మంచిగా ఉందా, నీకు పైసలు రావాలంటే నీకు ఇది కూడా చేయాలి. ఇప్పుడు వాడి పరిస్థితి వాడేమనుకుంటే నీ పరిస్థితి అయినప్పుడు చాలామంది అంటారు, ఈ శ్రీనివాస్ వడ్డెమాన్ సార్, ఈ అశోక్ సార్, ఈ చారి సారు పైసలు వచ్చినాయి కాబట్టి మాట్లాడారు, పైన ఊరు కాబట్టి, లేకపోతే మాట్లాడతారా? పైన పోయిరు కాబట్టి మాట్లాడారు. మరి పైన పోవాలంటే ఏం చేయాలి? పద్మాసనం వేసుకొని ఓంకారం చెప్తే పైకి పోయిరా? ఎస్ సార్ నో. పైన పోవాలంటే ఏం చేసినాం? కన్న కట్టెలలో కాలినాం, కన్న మొద్దులలో కాలినాం. ఆకలి అయితే అది అన్నాడు కదా, కడుపు కాలితే కన్నీళ్లు మింగి బతికినాం అని. రేపు సమోసాలు తిని బతికినాం. నేడు ఆకలి అయితే ఆడు సమోసా దొరకబట్టి ఆ సమోసా తిని కడుపు నిండా నీళ్లు తాగి మీద ఛాయ్ తాగటంలో మళ్ళీ ఆకలి కావద్దని. పొద్దుగాల 6 గంటలకు 7 గంటలకు అన్నం తినిపోతే మధ్యరాత్రి మళ్ళీ 12 గంటలకు తినాలి, అదే మా టైం. మధ్యాహ్నం దొరికితే ఏదైనా తినాలి, లేకపోతే లేదు. ఏదైనా చెట్టు కనబడితే జామకాయ, చెట్టు కనబడితే దోసకాయ, చెట్టు కనబడితే మామిడికాయ, ఏది దొరికితే కాయలు తినాలి, లేదంటే ఇంత ఛాయ్ తాగాలి, పోయి పని చేయాలి. కానీ పని ఆపలే. ఒకరోజు నాకు బాగా గుర్తుంది, నేను పని చేస్తున్నా, ప్లాన్ నడుస్తుంది. ఆ రోజు మొత్తం ఫుడ్ లేదు, ఆ ముందు రోజు కూడా ఫుడ్ లేదు, ఇట్లా ఎవరు లేరు, జేబులో డబ్బులు లేవు. 20 రూపాయల నోటు మాత్రం ఒక్కటే ఉంది జేబులో. అది తిందామని ఆశ పుట్టేది, కానీ ఆడికి పోయేలోపు ఉన్నది 20 కదా, తింటే మటన్ దగ్గర ఏం లేవనిపిస్తుంది. వెనక్కి వచ్చేటం ఉంది. ఒక రోజు ఒక ఇంట్లో పెళ్ళి ప్లాన్ చెప్తే కళ్ళు ఆగనే పడిపోయినా. 20 లేచి చూస్తే ఓమ్ని హాస్పిటల్లో ఉన్నా.
ఆయన భయపడి పోయేటట్టున్న తోలుకొచ్చి హాస్పిటల్ వేసిన ఏంది బాబు నువ్వు అన్నం తినలేదు అంట కదా, నువ్వు ముందు చెప్తే నీకు అన్నం పెట్టిన తర్వాత ప్లాన్ తినేటోళ్ళు కదా పోయి నువ్వు 40% ఇస్తావు అన్న. ఇట్లుంది మా పని. కడుపు కాల్తే కూడా సంపుకొని పని చేస్తాం. ఏ రోజు ఇంట్లో అనుకోలే, ఏ రోజు ఇంట్లో అనుకోలే, ఏ రోజు ఎవరికి ఆశపడలే, ఎవరికి చూడలే. ఎంతసేపు నా కష్టపడతా, నా కష్టాన్ని దగ్గర ప్రతిఫలం వస్తే చాలు భగవంతుడా. నా వల్ల నేను బాగుపడడం కాదు, నా వల్ల 10 మంది బాగుపడాలి. సో 10 మంది కోసం పని చేసుకుంటూ పోతా అని ఆలోచనతో ముందుకు పోయినా. అందుకే భగవంతుడు నన్ను ముందుకు తీసుకొచ్చాడు. సి నారాయణ రెడ్డి అంటాడు ఒక మాట, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది. అంటే ఫెయిల్యూర్ని ఎవడు పట్టించుకోడు, ఓటమి పాలైనోని ఎవడు పట్టించుకోడు. ఎసార్నో ఇలా మీ ఊర్లలో మీ దాంట్లో చాలా మంది ఓ రేంజ్లో పోయి కింద పడిపోయినాడు. ఎవడన్నా డేకుతుండా పోనీ వాల్యూ ఉంటుందా? ఉండదు. కానీ ఒక్కసారి గెలిచి చూడు, నెత్తిన పెట్టుకొని చూస్తాను నేను. ఎస్ఆర్నో ఇప్పుడు మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారా, గెలవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది నిజంగా గెలవడానికి సిద్ధంగా ఉన్నారు? జరంత సపోర్ట్ కొడితే బాగుంటుంది. సో అందరూ ఇంత ఓపికతో ఇంత బ్రహ్మాండంగా 3-4 గంటల నుంచి కూర్చొని మీరు వింటున్నారంటే మీరు కాకపోతే ఇంకెవరు గెలుస్తారు? ఎస్ఆర్నో మీరు కాకపోతే ఇంకెవరు గెలుస్తారు? ఒక్కటే చెప్తా ఉన్నా మిత్రులారా, ఎలాంటి తారతమ్యం లేకుండా, ఎలాంటి మనస్పర్ధ లేకుండా ఇక్కడ చారి సార్ టీం ఉన్నారు, అశోక్ సార్ టీం ఉన్నారు, పి శ్రీనివాస్ సార్ టీం ఉన్నారు. సో ఇంకా సహా లీడర్స్ ఇంకా చాలా మంది, యూసిటీస్ క్రౌన్స్ ఇంతమంది టీమ్స్ ఉన్నాయి. సో మనం అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ ఎలాంటి క్రాస్ స్పాన్సరింగ్ ఎటువంటి సందు ఇవ్వకుండా ఎవరి పని అయినా సరే మన పని అన్నట్టుగా చేసి 10 మందిని గెలిపించుకుంటూ 10 మందికి మనం నిదర్శనంగా నిలబడుకుంటూ పోతే అంతకు మించిన మహద్భాగ్యం ఇంకొకటి ఉంటారా? ఎస్ఆర్నో మీరు మీ అప్లైన్లకు ఇచ్చే గౌరవం ఏదైనా ఉంది అంటే మీ అప్లైన్కి మాట రాకుండా చూడడమే మీరు ఇచ్చే గౌరవం. సో ఇక్కడ చూడండి, టి శ్రీనివాస్ సార్ ఇక్కడ లేడు, ఎక్కడో ఉన్నాడు, కానీ ఆయన గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అశోక్ సార్ గురించి మాట్లాడుతున్నా, చారి సార్ గురించి మాట్లాడుతున్నా, నా గురించి మాట్లాడుతున్నా. మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ల వల్ల పెద్ద పెద్ద లీడర్లకు ఎటువంటి మనస్పర్ధలు కలగదు. ఎస్ఆర్నో సో నా టీంలో నుంచి ఈయన తీసుకుపోయిన, ఆయన టీంలో నుంచి ఈయన జాయిన్ చేసుకుని ఆయన వద్దు, విడిచిపెట్టండి. ఎవరైనా జాయిన్ అయినారు, ఉన్నారు, ఐడి ఉంది, ప్రోడక్ట్ ఉన్నారు అంటే వాళ్ళని ఇడిచిపెట్టి మిగతా వాళ్ళతో చేయండి. ఎవరు రెక్కలకు మనకి మీ ఏమంటారు? ఎస్ఆర్నో ఎవరో రెక్కల కష్టం ఎట్లా గుంజుకుంటాం, ఎవరో తలలో ఉన్న భోజనాన్ని మనం ఎట్లా లాక్కొని తింటాం, ఎట్లా కడుపు తింటాం? ఎస్ఆర్నో ఆ ఒక్క వ్యక్తి లేకపోతే మనం గెలవలేమా? ఆ ఒక్క వ్యక్తి జాయిన్ కాకపోతే మన బిజినెస్ అంతా పోతుందా? కానీ ఆ ఒక్క వ్యక్తి వల్ల జరిగిన కిరికిరి వల్ల మంచి గొప్ప లీడర్ల మధ్య వ్యత్యాసం. ఎస్ఆర్నో సో ఆ పాప పనులు ఎవరు చేయొద్దు, మీరు చేసేవాళ్ళు కారు. నేనేమంటున్నా, అది జరిగిన తర్వాత చెప్తే ఇప్పుడు వచ్చిండా చెప్పు నీకు అంటారు. ఎస్ఆర్నో అది జరగక ముందుకే మీకు హెచ్చరిస్తున్నాం. మనం అందరం ఒక తల్లి పిల్లల్లాగా సో ఇళ్ళనే కలిసి మెలిసి ఉంటూ పని చేసుకుంటూ మీటింగ్ చేసుకుంటూ గెలుస్తూ మీరందరూ బాగుపడాలి, మీరందరూ టీసీడీలు డియూసీడీలు కావాలి. సో దానికోసం మనం పని చేస్తాం. ఎస్ఆర్నో ఆర్ యూ రెడీ? ఎక్సైటెడ్? సో మీరు కాకపోతే ఇంకెవరు గెలుస్తారు? ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ వెరీ మచ్.